హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ పెన్షనర్ల హక్కులకు సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు భరోసా కల్పిస్తుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సవరణ చట్టంలో వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ 2 పరిణామాల గురించి వివరంగా అయితే పరిశీలిద్దాము. చారిత్రాత్మక మైలురాయి 1982 సుప్రీంకోర్టు తీర్పు. భారతదేశంలోని పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో సెప్టెంబర్ 17, 1982న ఒక సువర్ణాధ్యాయం. ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది. తీర్పులోని ముఖ్య అంశాలు: పెన్షన్ అనేది దానం కాదు, హక్కు. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం లేదా భిక్ష కాదని, అది ఉద్యోగి తన సర్వీసు కాలంలో చేసిన సేవకు ప్రతిఫలంగా పొందే హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. అది వారికి ఆలస్యంగా చెల్లించే జీతం లాంటిదని వ్యాఖ్యానించింది. వివక్షకు తావులేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరినీ ఒకే వర్గంగా పరిగణించాలని, వారి పదవీ విరమణ తేదీ ఆధారంగా వారి మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని ధర్మాసనం ఆదేశించింది. మూడోది, సమాన ప్రయోజనాలు. ఉద్యోగి చివరగా పొందిన జీతంలో 50% పెన్షన్‌గా చెల్లించాలని, దీంతో పాటు ఇతర అనుబంధ ప్రయోజనాలను కూడా కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఒక రక్షణ కవచంలా నిలిచింది. ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడిన సెప్టెంబర్ 17వ తేదీనప్పటి నుంచి పెన్షనర్ల దినోత్సవంగా అయితే జరుపుకుంటున్నారు. వివాదాస్పద సవరణ. పెన్షనర్లకు కొత్త ముప్పు. అయితే సుప్రీంకోర్టు నెలకొల్పినటువంటి ఈ పటిష్టమైన పునాదిని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక సవరణ చట్టం తెచ్చింది. ఫైనాన్షియల్ బిల్ ద్వారా పెన్షన్లకు సంబంధించి నిబంధనలకు ఒక సవరణ ప్రతిపాదించి దానిని ఏకపక్షంగా ఆమోదించింది. కాంగ్రెస్ నాయకులు కె. వేణుగోపాల్ వంటి ప్రతిపక్ష నేతలు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ఈ సవరణ పెన్షనర్ల హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను కట్టబెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సవరణ చట్టం యొక్క దుష్ప్రభావాలు. కొత్త సవరణ చట్టం వల్ల పెన్షనర్లపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. విభజన మరియు వ్యత్యాసాలు. రిటైర్మెంట్ తేదీల ఆధారంగా పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు సృష్టించి కొన్ని మార్గాలకు ప్రయోజనాలు తగ్గించే ప్రమాదం ఉంది. ఇది సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. డిఏ పెరుగుదలపై నియంత్రణ. కరువు భత్యం డిఏ పెరుగుదలను నియంత్రించడానికి లేదా నిలిపివేయడానికి ఈ చట్టాన్ని ఒక సాకుగా ఉపయోగించుకోవచ్చు. పెన్షన్ కోతలు. ఇతర పెన్షన్ ప్రయోజనాలను తగ్గించడం లేదా చివరకు మూల వేతనాన్ని తగ్గించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. పెన్షన్ నిలిపివేత. అత్యంత తీవ్రమైన ఆందోళన ఏంటంటే, ఈ చట్టంలోని నిబంధనలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం పెన్షన్ను పూర్తిగా నిలిపివేసే ప్రమాదం కూడా లేకపోలేదు. రాష్ట్ర రాష్ట్రాలపైన ప్రభావం. ఈ సవరణ కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి పరిమితం కాదు. ఇది ఒక ఉదాహరణగా మారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాలను అనుసరించేందుకు దారితీయవచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్స్ నష్టపోతారు. ముందున్న మార్గం ఐక్యత, పోరాటం అవసరం. ఈ ప్రజా వ్యతిరేక, పెన్షనర్ల వ్యతిరేక సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకునేలాగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు పెన్షనర్ల సంఘాలపైన ఉంది. తమ హక్కులను కాపాడుకోవడానికి, సుప్రీంకోర్టు ఇచ్చిన భరోసాను పరిరక్షించుకోవడానికి పెన్షనర్లందరూ ఐక్యంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేయాలి. న్యాయ పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ఈ చట్టాన్ని రద్దు చేసుకోవడం తక్షణ కర్తవ్యమనైతే పెన్షనర్ సంఘాలు భావిస్తున్నాయి.